ఆ, డాక్టర్ గారు చాలా చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను డాక్టర్ గారికి. ఎందుకంటే చాలా భయంకరమైన స్థితిలో వచ్చాను. నేను ఈ స్థితిలో ఉంటానని నేను కళ్ళను కూడా ఊహించలేదు. డాక్టర్ గారి దయ వల్ల చాలా చాలా అంటే మొత్తం మొత్తం నా వ్యాధి అంతా క్లియర్ చేశారు అతి తక్కువ రోజుల్లో. ఒక జస్ట్ 5 డేస్లో మొత్తం అంతా ఫినిష్ అయిపోయింది. అది నా చేతులు, కాళ్ళు మొత్తం శరీరం అంతా ఉబ్బిపోయి భయంకరమైన పరిస్థితిలో నేను వచ్చాను డాక్టర్ గారి దగ్గరికి. అయితే డాక్టర్ గారు అయితే నా మట్టుకైతే నా వల్ల అయితే నేను చేయగలను, తర్వాత నా స్టేజ్ దాటిపోయి నేను చేయలేనన్నారు. అయినా గ్యారంటీగా నా ఛాలెంజ్గా తీసుకొని నా ఇది వ్యాధిని నయం చేశారు. చాలా గొప్పగా నేను చాలా హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీ. ఇంకా చెప్పలేను, నా ఆనందానికి అవధులు లేవు. నేను ఆరోగ్యంగా ఇప్పుడు పని చేసుకోగలను. నేను ఏం పడి అసలు ఆ కళ్ళు ఉబ్బిపోయాయి, కాళ్ళు ఉబ్బిపోయాయి, చేతులు ఉబ్బిపోయాయి, శరీరం అంతా ఉబ్బిపోయింది. అసలు బ్లడ్ తీసుకోవడానికి కూడా షర్ట్ పైకి లేపుతుంటే షర్ట్ పైకి వచ్చేది కాదు, అంత టైట్ అయిపోయింది షర్ట్ మొత్తం అంతాను. ఆ విధంగా క్రియాటిన్ ఎంత ఉండేది మీకు ఫస్ట్? 140 ఉంది. సిఆర్పి, అది సిఆర్పి 148, క్రియాటిన్ 2.6, 2.6 క్రియాటిన్ ఉండేది. అవును, అలాంటిది మనకి మందులతోనే నయం చేయించారు. అదే కామెర్లు కూడా 3.5 వరకు ఒక్క రోజులో నయం చేశారు. కామెర్లు కూడా మన బాగా తగ్గినాయి. తర్వాత సిఆర్పి అనేది ఏంటంటే 26వ తారీఖు మనం చూసినప్పుడు సుమారు సిఆర్పి 140 ఉండేది. ఈ రోజు 3వ తారీఖు జస్ట్ ఒక 5 డేస్ గ్యాప్ లోనే మనకి సిఆర్పి అనేది ఈ రోజు 15 రావడం జరిగింది. చాలా గ్రేట్. మొత్తం వాపులన్నీ కూడా బాగానే తగ్గినాయి. మొత్తం తగ్గిపోయి సార్, మొత్తం వాపులు అనేది ఏమీ లేదు. శరీరం అంతా మొత్తం ఏంటంటే గాలి. జనరల్ గా అందరూ హోమియోపతి డేట్ గా పనిచేస్తుంది అంటారు కదా, నేను కూడా అదే అనుకున్నాను సార్, 100% నేను అనుకున్నాను సార్. కానీ ఇంత ఫాస్ట్ గా అవడం నేను కళ్ళను. జనరల్ గా ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే హోమియో చాలా లేట్ గా పనిచేస్తుంది అని అంటారు. మరి దాని మీద మీ ఉద్దేశం? నేను కూడా మా మేనేజర్ అదే చెప్పాను సార్, నేను చాలా లేట్ అవుద్ది అని నమ్మకం మీద వచ్చాను, కానీ లేట్ అవుద్ది. లేట్ అయినా ఇంక మళ్ళీ ఇంకెప్పుడు రాదు కదా అని ఒక నమ్మకం మీద వచ్చాను సార్. కానీ ఇంత ఫాస్ట్ గా ఇలా అవడం నేను ఒక చరిత్రలాగా అయిపోయింది సార్ నాకు. ఎందుకంటే చాలా మంది పేషెంట్లు చూశాను, చాలా విధంగా చూశాను. ఎందుకంటే ముంబైలో ఉన్నప్పుడు కూడా చాలా హాస్పిటల్ తిరిగాను. నేను పెద్ద పెద్ద హాస్పిటల్లో ఉన్నాను ముంబైలో కూడా. అప్పుడు కూడా 4 రోజులు ఉంచారు నన్ను. కానీ ఇక్కడ ఓన్లీ ఒక జస్ట్ వారంలో ఇంత క్లియర్ అయిపోయింది సార్. అంటే మనకు ఫిబ్రవరి 26 వచ్చినట్టున్నాను ఫస్ట్ టైం, 26, 27 వచ్చినట్టు. అంతే సార్. ఈవేళ మార్చి 3వ తారీఖు. జస్ట్ అయ్యి ఒక 3 రోజులు, 3 రోజులు అంతే, 5 రోజులు అంతే సార్. అది ఓకే. మనకి మామూలుగా అంటే మందులకి ఏమన్నా ఖర్చులు ఎంతవరకు అయి ఉంటుంది? మన మందులకి కూడా ఇప్పటికే ఖర్చు అవ్వలేదు సార్. బ్లడ్ టెస్ట్ మాత్రం రెగ్యులర్ గా చేసుకుంటాం. ప్రతిరోజు బ్లడ్ టెస్ట్ చేయించాం. అంటే మనకి తప్పుదారులు వెళ్తున్నామా కరెక్ట్ దారిలో వెళ్తున్నామా అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మందులు ఇచ్చాం తగ్గిపోతుందని చెప్పి గుడ్డిగా మనం ఉండిపోకూడదు. మీరు కూడా కరెక్ట్ గా ఫోన్ చేసేవారు. అది ఎందుకంటే డైలీ ఫోన్ చేసి మన ఒంట్లో జబ్బు ఎంత తగ్గుతుంది అంటే మన కంటికి కనిపించిన దానికంటే కంటికి కనిపించకుండా లోపల పెరిగిపోతుంటది. సో దాని ఏంటంటే మన రిపోర్ట్లలో మనకు దొరుకుతుంది. బ్లడ్ రిపోర్ట్స్ లో ఎంతవరకు తగ్గుతుందని మనం రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉన్నాం. నిజంగా దానికి మీరు టైంకి మీరు చెప్పిన టైంకి మీరు రావడం జరిగింది. మందులు కూడా కరెక్ట్గా మీరు వేసుకోవడం వల్ల 100% తగ్గింది. జనరల్ గా హోమియో లేట్ గా మాత్రం నేను మీ దగ్గరికి రాకముందే ఈ మాట అన్నాను. ఆ డౌట్ మీద కూడా వచ్చాను. అయినా సరే తగ్గనీలే, లేట్ అయితే పోనీలే. ఇప్పుడు ఏమైపోయింది, లేట్ అయిన పర్లేదు, ఇంకెప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాకూడదు. ఎందుకంటే ఇది వరకు ఒకసారి వచ్చింది, బలిగట్టిన డాక్టర్ గారు దాన్ని చూశారు, తగ్గిపోయింది, మళ్ళీ వచ్చింది, ఇంకా లాభం లేదు. అలాగని మా సతీష్ ఎప్పుడైతే ఇంకా అలా స్టడీస్ చేశారో సతీష్ని ఒక గొప్ప నమ్మకం వచ్చేసి ఇంకా వేరే డాక్టర్ దగ్గర వద్దు, సార్ దగ్గరికి వెళ్ళిపోదాం కానీ ఇంకా మా మేనగారికి ఫోన్ చేసి రమ్మని చెప్పాను సార్. ఎనీవే హ్యాపీగా ఉండండి. చాలా అంటే చాలా హ్యాపీ సార్.
రైట్. ఈ మధ్య 2 days అంటే ఈ రోజు హాస్పిటల్కి వచ్చాను, 2 రోజుల్లో నేను డాన్స్ చేశాను. అది విచిత్రం. ఒకవేళ శివరాత్రి డాన్స్ శివరాత్రి డాన్స్ చేశారు. ఒకవేళ డాక్టర్ గారికి తెలిసింది ఇలాగంటే మరి జనరల్ గా మీరు పచ్చిం ఇచ్చి అంటూ ఉంటారు కదా, మరి మనం పచ్చిం అంటే తినొద్దు, హోమియోపతిలో మసాలాలు తినకూడదు అలాంటివి అంటారు కదా, మనం అలాంటివి ఏమన్నా ఎక్కువ చెప్పామా? ఏం లేదు సార్, జనరల్ కామెడీకి చెప్పిన పచ్చి చెప్పాము అంతే. ఓన్లీ ఏంటంటారు ఉప్పు వాడొద్దు అన్నారు అంతే, కామెడీకి. ఉప్పు అసలు ఉప్పు వాడొద్దు అన్నారు అంతే. ఉప్పు ఒకటే వాడొద్దు అన్నారు. ఇంకంతా ఏం లేదు. అయినా ఇంక నాకు పట్టుదలతో నేను పచ్చిని చేశాను సార్. ముందే మిమ్మల్ని అడిగాను పచ్చిని చెప్పండి సార్ అలాగని. ఇంకా పచ్చి ఏం లేదు, ఓన్లీ ఉప్పు వాడడం మానే అని చెప్పారు. దానివల్ల నేను హ్యాపీ అంటే హ్యాపీ సార్. సరే, చాలా హ్యాపీ సార్.